వెల్కమ్ 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 టు ఎక్స్ప్రెస్ రాజా. పొద్దున్నే బ్రష్, ఎక్వేరియం, పర్లేదు ఆయన గుర్తుంది. పొద్దున్నే బ్రష్, ఎక్వేరియంలో ఫిష్, ఫ్రిడ్జ్ లో అన్ని ఫ్రెష్, ఎక్స్ప్రెస్ రాజాలో మీరు అవుతారు రిఫ్రెష్. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చుట్టే చంద్రుడే సిరిమట్టి వచ్చాడే తప్పు ఎండో పిందులు సిద్ధం చేయండో గంట పట్టం చేయండి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి థ్యాంక్ యూ సో మచ్. వాట్ అన్ ఎనర్జీ. థ్యాంక్ యూ. ఓకే, సో మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్పర్ స్టార్టర్ ని యాంకర్, స్టార్టర్ ని యాంకర్, ఎక్స్ట్రా ఆర్డినరీ యాంకర్. నెక్స్ట్ ఏంటి? ఎవరు భయ్యా? మీరే భయ్ ఎక్స్ట్రా ఆర్డినరీ యాంకర్ అంటూ ఎక్స్ట్రాడనరీ యాంకర్, ఎక్స్ట్రా ఆర్డినరీ యాంకర్. అదే షో స్టార్ట్ అయ్యే ముందు డల్ గా ఉన్న నిద్రపోయినట్ల స్టూడెంట్ ముఖాలు ఫిలమెంట్ బిల్లుల మిలమిల మెరిసిపోతున్నాయంటే దానికి గొప్పతనం యాంకర్. మీరంతా నా పక్కన ఉన్నంత వరకు ఎంటర్టైన్మెంట్ అస్సలు తగ్గదు మామా. P for painter. P for painter. P for పెంటయ్యా? పెయింటరా? ఓకే ఓకే. ఒక పెయింటర్ తన పెయింట్ తో ఎలాంటి జైన్ అయినా హాంట్ చేస్తాడు. అలాగే ఊపిరి మూవీలో కార్తీ లాగా ఒక చిన్న గీతతో లక్షలు సంపాదించవచ్చు. అదే చదివి కూడా ఎగ్జామ్ రాయొచ్చు, చీటీలు పెట్టుకుంటే అప్పుడప్పుడు దొరకచ్చు. ఓకే, ఆర్ ఫర్ రిపోర్టర్. రత్తాల రిపోర్టర్ ఐడి కార్డు రిపోర్టర్. వేసుకొని చేతిలో పెన్ పట్టుకొని వీడియం పిక్తాలి అనుకోవద్దు. రిపోర్టర్ తలుచుకుంటే 500 కోట్ల స్కామ్ అయినా 100 కోట్ల సినిమా అయినా ₹3 పెన్ను రూపాయి పేపర్ తో నాశనం చేయగలడు. భయ్యా బాగా సీరియస్ ఉన్నాడు. ఓకే. ఈ ఫర్ హాయ్ ప్రదీప్ కాకా. నువ్వు భలే హడావుడు నువ్వు. ఈ ఫర్ ఇంజనీర్ అన్న. ఈ ఫర్ ఇంజనీర్. ఇంజనా? ఇంజనీర్. అదేం నీరు? ఇంజనీరా? ఓకే. ప్రతి ఒక్క డబ్బా ఇంజనీర్ అంటారేంటన్నా? మేము బైక్లు తయారు చేస్తేనే కదా మీరు అమ్మాయిలు ఎక్కించుకొని తిరిగేది కదా. మేము బిల్డింగ్లు కడితేనే కదా మీరు అందులో థియేటర్లు పెట్టి అమ్మాయిలు తీసుకెళ్లి రొమాన్స్ చేసేది. అందుకే మేము గ్రేట్ అన్నా. నువ్వు మంచి ఇంజనీర్ భయ్యా. అలా అర్థమైంది ఆయన. ఎస్పర్. హలో ప్రదీప్. ఎస్ ఫర్ స్కూల్ టీచర్. చిన్నపిల్లల్ని ఇంట్లో బంచలేక పాపం స్కూల్ కి పంపిస్తున్నారు పేరెంట్స్. బట్ వాళ్ళతో ఒక గంట స్పెండ్ చేసి చూసి తెలుస్తుంది, నరకానికే స్పెల్లింగ్ నేర్పిస్తారు. ఏ టీచర్లు పెళ్లిళ్ళు అవ్వవా? వాళ్ళకి పిల్లలు పుట్టరా? వాళ్ళు స్కూల్కి వెళ్తారా? వాళ్ళు స్కూల్కి వెళ్తారా? వాళ్ళ పిల్లలు కూడా? జీవితం మొత్తం అక్కడే కలిసిపోద్ది. చిన్నప్పటి నాకు టీచర్లు అంటే కొంచెం భయం. సేమ్ పిన్స్. ఇంకో ఎస్ఫర్. ఎస్ ఫర్ స్టూడెంట్స్. అందరూ ఒక్కో పని చేస్తున్నారు. కొందరు తింటూ, కొందరు సెంటు కొట్టుకుంటూ తిరుగుతుంటున్నారు. కానీ సెంట్ ఎందుకు కొట్టుకుంటున్నారో తెలుసా ప్రదీప్? ఎందుకంటే మేము స్నానం చేయం కదా. మేము కాదమ్మా, మనం. పైన పౌడర్ రాసి వచ్చేయడమే. ఓకే, అవును. స్నానం అంటే గుర్తొచ్చింది. మీకు ఎలాంటి సందర్భాల్లో
అమ్మ ఇప్పుడు స్నానం చేయాలరా బాబు అని అనిపిస్తుంది. నార్మల్ గా హారర్ మూవీ చూసినప్పుడు తడిచిపోతుంది కదా, అప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది. చూడడానికి వెళ్ళే ముందు స్నానం చేయాలనిపిస్తుంది. అప్పుడేమో తెలియదు, నువ్వు ఇప్పుడైతే చేయాలి. ఆయన కారిపోతుంది అక్కడ. ఐపీఎల్ మ్యాచ్ చూసేటప్పుడు టెన్షన్ పుట్టి స్నానం చేయవలసింది. ఐపీఎల్ మ్యాచ్ చూసే ముందు టెన్షన్ కొద్ది స్నానం చేయాలనిపిస్తా. ఎందుకు, ఏమైంది? గెలదా అని టీం. అయ్యో, దానికి మ్యాచ్ చూస్తే తెలుసా, స్నానం చేస్తే ఏం తెలుస్తుంది? చెమటలు పుడతాయి కాబట్టి. చెమటలు పుడతాయి కాబట్టి స్నానం చేస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. భయా బీటెక్ లో ఏమన్నా సబ్జెక్ట్ ఉంటుంది తెలుసా? తెలుగులో నాకు నచ్చని అది ఎగ్జామ్ రాయడానికి పోయేటప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది భయ. ఎంత స్నానం చేసినా కూడా నా సబ్జెక్ట్ మళ్ళీ పోయింది భయ. అవి స్నానాలు చేస్తే నువ్వు చేయకపోతేనే అవ్వవు నాన్న, చదివితే తప్ప అవ్వవు అవి. మన చెమట కంపు మనకు వచ్చినప్పుడు స్నానం చేయాలి. యాకే ఈ సబ్బు స్లోవా ఏంటి? ఏం ప్రాబ్లం, మంచి స్ప్రే ఒకటి కొనుక్కోమా, మేము అదే చేస్తాం. అనేక్స్ట్ బ్యాటింగ్ అయిపోయి ఇంటికాడికి వస్తాం, క్రికెట్ ఆడి ఇంటికి వచ్చినాక స్నానం చేయాలనిపిస్తుంది. ఆ రోజు నీకు బ్యాటింగ్ దొరకలే, ఆ రోజు ఓన్లీ బౌలింగ్ చేసావు. నైట్ మ్యాచ్ కి వెళ్తాను. అదే భయ్యా, నైట్ మ్యాచ్ లో నీకు బ్యాటింగ్ దొరకలే, ఓన్లీ బౌలింగ్ దొరికింది. ఫీల్డింగ్ పరిగెట్టి అయినా స్నానం చేయాలి కదా. ట్రై చేశాను అప్పుడు. మ్యాచ్ అన్నాక స్నానం చేయాల్సిందే భయ్యా. గుడిలో పెట్టే ప్రసాదంలో జీడిపప్పు వేసి పెడుతున్నారన్నప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది. జీడిపప్పు కోసం స్నానం చేస్తున్నావు నువ్వు? అంటే గుడికి వెళ్ళడం గురించి స్నానం చేయట్లేదు, జీడిపప్పు కోసం స్నానం చేస్తున్నావు నువ్వు. క్లాస్ కి కొత్త అమ్మాయి వచ్చినప్పుడు స్నానం చేసి వెళ్ళాలనిపిస్తుంది. రెండో రోజు నుంచి ఎలాగో చెయ్యవు నువ్వు, ఒక్క రోజైనా చేయాలి. సమ్మర్ లో గర్ల్ ఫ్రెండ్ తో కలిసి బీచ్ కి వెళ్ళినప్పుడు కలిసి స్నానం చేయాలనిపిస్తుంది. బ్యాగ్ లో సోప్ అవి తీసుకెళ్ళు. అవి ఇసుక పెట్టి రుద్దేసుకోవడే. నా లవ్ బ్రేక్ అయిపోయినప్పుడు దరిద్రం. నాకు ఆ ఫస్ట్ లైన్ బాగా నచ్చింది. ఎంత అబ్బా, వినడానికి ఎంత హాయిగా ఉంది తెలుసా. నా లవ్ బ్రేకప్ అయినప్పుడు దీని అమ్మ దరిద్రం వదిలిందని స్నానం చేయబోతే అవుతుంది. అదేదో ముందు చేస్తుంటే బ్రేకప్ అయ్యేది కాదుగా. హాయ్ ప్రదీప్. హాయ్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా షాపింగ్ అలా వెళ్ళొచ్చిన తర్వాత రిలాక్స్ స్నానం చేయాలనిపిస్తుంది. అప్పటి వరకు షాపింగ్ మాల్ వాళ్ళ పరిస్థితి ఏంటో. హాయ్ ప్రదీప్ భయ్యా. హాయ్ భయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి నీకు సిగ్గేస్తే సిగ్గు లేకుండా చెప్పు, కానీ మేము సిగ్గుపడే ఇలాంటి విషయాలు చెప్పకు. పార్క్ రమ్మన్నప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది. అవును, లేకపోతే దోమలు కుడతాయి పార్క్ లో. చెట్లలో పొదలలో దోమలు కుట్టేస్తాయి అక్కడ. స్నానం చేస్తే గానీ ఒప్పుకో దోమలు. ప్రశాంతంగా ఉండాలి కదా. గర్ల్ ఫ్రెండ్ తో పాటు కంటే దోమతో ఎక్కువసేపు ఉండాలి మనం. స్టార్టింగ్ లో ఎవరైనా స్నానం చేసామని అడిగితే తొందరగా చేయాలనిపిస్తుంది. హాయ్ ప్రదీప్. హాయ్. నాకెందుకో రాత్రి వేళ స్టార్టింగ్ లో ఎవరికి స్నానం చేసామని అడిగితే వెళ్ళి చేయాల్సి అనిపిస్తాయి. ఎందుకు గుర్తొస్తుంది సడన్ గా, అయ్యో చేయలేదు. అయితే చాటింగ్ చేయకూడదు అనమాట. నాకెందుకో రాత్రి వేళ 12 o'clock కి లేచి స్నానం చేయాలనిపిస్తుంది. ఎందుకో నాకే తెలియదు. ఇది పిచ్ అంటారండి దీన్ని. ప్రదీప్ ని చూడడానికి వస్తున్నప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది. పెళ్లి రోజు స్నానం చేయాలనిపిస్తుంది భయ్య. పెళ్లి రోజే చేయాలనిపిస్తా. పంతులు బాధపడతాడు, పెళ్లి కూతురు బాధపడతాది, ఏం చేయలేము. అందుకు ఆ రోజు చేయాలి. తర్వాత అయితే ఇబ్బందులు చేసిన ఒకటి చేయకుండా ఒకటి. ఇంత క్రియేటివ్ గా ఉన్నారంటారు బాబు. కొత్త గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందాకే కదా బ్రేకప్ అయింది, నీకు ఎందుకు మారుస్తాం కదా భయ్యా. మారోమా పిచ్చివాడా? మారోమా. దెబ్బ తగిలినప్పుడు మచ్చ చూసుకున్నప్పుడల్లా దెబ్బ గుర్తు రావాలి. 4 రోజుల్లో మానిపోద్ది భయ్యా. మంచి క్రీమ్ వాడుతూ ఉండు.
ఎక్స్ప్రెస్ రాజక్ షోకి వస్తున్నప్పుడు. ఇవాళ ఓకేనా? ఓకే అలా. ఫ్రెండ్ కొత్త సబ్బు కొన్నప్పుడు స్నానం చేయాలనిపించింది. ఏయ్! సో సూపర్ గా ఆన్సర్ చేస్తున్నారు మీరు. ఓ పని చేద్దాం, ఇప్పుడు మీ టీం కి కాంపిటీషన్. ఇది సెపరేట్ టీం, ఇది సెపరేట్ టీం. ఓకే, ఇది జింకలక, ఇది జుజ్జుకు. సో ఈ టీం నుంచి నలుగురు కావాలి, ఈ టీం నుంచి నలుగురు కావాలి. ఎవరు ముందుకు వస్తున్నారు? ఎవరు మీ టీంలో తెలివైన వాళ్ళు ఆ నలుగురిని పంపించండి, ఎందుకంటే చాలా భయంకరమైన ప్రశ్నలు ఉంటాయి. ఓకే, సో రెండు టీముల నుంచి నలుగురు వచ్చారు. సో మీకు ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ సంబంధించిన వర్డ్స్ మీరు బయటికి చెప్తారు. ఆ వర్డ్స్ ఎవరైనా మర్చిపోయినా, రిపీట్ చేసినా, టైం తీసుకున్నా అవుట్ అయిపోతారు. ఓకే. అండ్ మీలో ఎవరైనా ఆన్సర్ చెప్పినా, అంటే మీ టీం వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు కదా తప్పకుండా, ఆన్సర్ చెప్పిన వాళ్ళు పిఐజీ పిగ్. ఓకే, రెడీయా? ఓకే, రైట్. ఓకే. యానిమల్స్. క్యాట్, లయన్, టైగర్, జిరాఫీ, ఏనుగు, బఫెలో, పందికొక్కు, అడ్డగాడిద. ఒక నిమిషం ఆగు. ఎలా ఉంటుంది అది? నుంచుని ఉంటుంది ఇలా? ఏమో అందరు అంటుంటే నేను గాడిద అనేది తెలుసు నాకు. అడ్డగాడిద, నిలువు గాడిద, వంకర గాడిద, 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 గాడిద. చెప్పు. మీరు నన్ను అంటున్నట్టు ఆన్సర్ చెప్పండి. గాడిద అది చెప్పు అన్నా. గాడిద. ఇప్పుడు పంది కొక్కు ఆయన చెప్పలా? పోనీ నాకు చెయ్యిలా పెట్టి చూపించు గాడిద అని. గాడిద. అది ఆయన్ని చూసి చెప్తాండి పాపం, కెమెరా చూసి చెప్పమన్నా నేను. పంది, రాబిట్, ముసలి. ఇవన్నీ తేడాకున్నాయి ఇవన్నీ. హిప్పోపోటమస్. అమ్మా కోబ్రా, కింగ్ కోబ్రా. ఓహో, ఏం చెప్పింది ఏంటి మరి? ఇప్పుడు అందులో 180 మోడల్ చెప్పేసేలైతే. సో గురుగారు అవుట్ అయిపోయారు మీరు. ప్లీజ్ ఇంకోసారి. ఒక్క ఛాన్స్ యా, ట్రై చేయి. పిగ్, నీకు ఇంకో ఛాన్స్ ఇచ్చి వేసేది. కూర్చో. కౌ, అడిగి పంది. ఇప్పుడు ఈయన పంది చెప్పాడు, అవుట్ అయ్యాడు. అడవి పంది, సిటీ పంది, కాలనీ పంది, డ్యూప్లెక్స్ హౌస్ పంది, అలా ఉండవు. అలా పంది అని చెప్పాక పందే. ఓకే, కూకో. యువర్ వన్ మోర్ ఛాన్స్. కూల్ బ్రో, వన్ మోర్ ఆన్సర్. అబ్బా బాయ్. ఓరిడేసాలో పికాక్, కూర్చో కూర్చో. రెండో ఛాన్స్ ఇచ్చా. పీకాక్ అంట. కూర్చో. రైనోసెరస్. అమ్మా రైనోసెరస్. నువ్వు ఆగవా? ఏదో సిజర్స్ అంటుంది ఆవిడ. ఏమిటి? రైనోసెరస్. చెప్పు. నక్క. ఇందా చెప్పిందే చెప్పు. చెప్పు, పర్లేదు. రైనోసెరస్. సరే, నేను ఇటు ఎటైనా చూస్తుంటా. రైనోసెరస్. స్పెల్లింగ్ చెప్పు. ఓకే, రైనోసెరస్. బఫెలో. ఒక్క నిమిషం చాలు. బఫెలో ఎవరో చెప్పారు ఇక్కడ కదా? చెప్పారు కదా ఎవరు? కూర్చో. ఊకోడు, కూర్చో. సరే చెప్పు, ఇంకోటి చెప్పు. కౌ. అది కూడా చెప్పు. కూర్చో. అనవసరంగా 2 ఛాన్సులు అడుగుతున్నారు మీరు. టటాయిస్. టటాయిసా? ఆవిడెవరు? టటాయిస్. టాటాయిసా? దోమలు చంపేది. వెరీ గుడ్. మైక్ వాడుతోండి. కోతి. అనుకున్నా. ఫస్ట్ స్నేక్ అన్నాడు, దాని తర్వాత ముసలు అన్నాడు. ఎలుగుబంటి. ఎలుగుబాంటి. క్యాంగ్రూ. ఆవిడెవరు? కంగారు. కంగారు పడకు. ఫాక్స్. చింపాంజీ. ఆల్రెడీ మంకీ అయిపోయినట్టుంది. నువ్వే చెప్పావు కదా? అవునా? కూర్చో, ఇద్దరం కలిసి డిస్కస్ చేస్తున్నావు. ఇంకోటి చెప్పి. ఫిష్. ఫిష్ ఇస్ అన్ యానిమల్? ఓ గాడ్,
ఐ కాంట్ బిలీవ్ ఇట్. అరే ఫిష్ యానిమల్ కాదా? కాదా? ప్లేట్లు వేస్తే తింటా. ఓకే తీసుకోమా. హలో డ్ర్ ఏ పిహెచ్జి పిక్ని అడిగినావు చెప్పు. రే 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 మైక్ రాదు. కూర్చో కూర్చో. ఎలుక. అబ్బో మస్తు చూసినాం. కూర్చో. ఎలుక. ఎలుక అయిపోయింది. అది కూడా అయిపోయింది. రైట్ అయిపోయింది. నెక్స్ట్ కూర్చో. ఫ్రూట్స్. మ్యాంగో, యాపిల్, కివి, బనానా, గ్రేప్స్, పైనాపిల్, ప్రొమోగ్రానేట్, స్ట్రాబెర్రీ, వాటర్మెలన్, బెర్రీ, ఉంది మొన్న చూసాను. లెఫ్ట్ కొడుతుంటే రైట్ లో కనిపిస్తుంది. ఆరెంజ్, మోసంబి, ఇవిడేం చెప్పింది? నువ్వేం చెప్పినావు? ఏదైనా తొక్కాలు తీయాలి, తొనాలు తీయాలి, గింజ అని వేయాలి. అదే కదా కూకో. స్ట్రాబెర్రీ. కూర్చో నువ్వు కూడా కూర్చో. అయిపోయింది అది. అంతా నీ ఇష్టమా? అన్నప్పుడే చాలు కూర్చో. కస్టర్డ్ యాపిల్, ఈ యాపిల్ ఫ్యామిలీ లేదమ్మా. కస్టర్డ్ యాపిల్, మస్క్మిలన్, తర్బూజా అన్న మస్మిలన్ ఒకటే కదా. మస్క్మిలన్ వైట్ కలర్. ఓకే వాటర్మెలన్, రెండు క్యాన్సిల్. రెండు వేరే మార్చుకోండి. వాటర్మెలన్, అది కూడా అయిపోయింది. మార్చేయి. సపోటా, రేగ్గాయ్, రేగ్గాయ్, రేగ్గాయ. ఈ రేగ్గాయ ఏందిరా? రేగ్గాయ అంట. గ్రీన్ యాపిల్, గ్రీన్. నీకు దండం పెడతా తల్ల. కూర్చో. వెల్ ప్లేడ్. సూపర్. కంగ్రాచులేషన్స్. గుండు గారు వెరీ వెల్ ప్లేడ్ అండి. కంగారు గారు అండ్ పందికొక్కు వెల్ డన్. మీ నలుగురు కూడా సూపర్ గా ఆడారు. మీరు ఇలాగే ఉండండి. మీ నలుగురికి థ్యాంక్ యూ. మీరు కూర్చోవచ్చు. కంగ్రాట్స్. సో మీరు పాట ఏదైతే పాడదాం అనుకుంటున్నారో ఆ పాట పాడడం కోసం ఈ రెండు బాల్స్ ని ఒకటి లెఫ్ట్ బుక్ లోపల ఒకటి రైట్ బుక్ లోపల పెట్టు. దిస్ ఇస్ కస్టర్డ్ యాపిల్, దట్ ఈస్ గ్రీన్ యాపిల్. రెడీ? సాంగ్. ఓ సక్కనోడా పట్టి పిడికిలై దాడి చేసి నావే దడదడా దయా దయా. కస్సు బుస్సు కయ్యాలి ఇంకెంత కాలం మేడం ఈ కిల్లి ఎంత? తీపి ముద్దు వేయాలి వీడికి ఇంజెక్షన్ తప్పు చేసినట్టున్నారు. విడిగా లలిగా ఒంటరి నీలో కొంచెం నాకు చోటివ్వు నిన్ను పట్టేసుకుంటా. సూపర్. ఇలా ఇసరు ఇలా అనేమా. కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్? వెరీ గుడ్. పళ్ళు బయటికి వెళ్ళాలి. పళ్ళ బయటికి వెళ్ళాలి. అది ఓకే రెడీ. సాంగ్. నువ్వు నమ్మడానికి కూడా ఉండదు అది. ఏదో అవుతారు ముఖం పైకి. నిన్ను సీరగానే చిట్టి గిండె గట్టిగానే కట్టుకున్నదే అదేమిటి? అదేదో యాప్ లో ముఖాన్ని పట్టుకు లాగినట్టుంది. నీ పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళకైతే 3-3. థ్యాంక్ యూ. తీసేమా. తీసి క్యాచ్ ఇచ్చే ఆయనకి. వాళ్ళకి వీళ్ళకి కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్? ఇంకోటి కూడా తీసుకో. రెండేనా? ఎట్లున్నావు చూడు. 2-3 వెళ్తాయి. రెడీ? ఓకే స్టార్ట్. నేను స్టడీ. నువ్వు చెప్పు. పొయ్యారి బావా నియంస నడక. ఇది పళ్ళతో పట్టుకో. ఇది పళ్ళతో పట్టుకో.
ఎవరికి పెట్టు అంతే అలా దా, 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 దా. పాడు 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 ఏ బావా నీ పాడు నలపకు మైక్ని తొందర వెరీ గుడ్ నువ్వు 3 ట్రై చేయనందుకు అతనికి 4. నా పర్సనాలిటీ అతని పర్సనాలిటీ చూడండి నాకు భయ్యా ఇప్పటి వరకు బానే ఉంది, అది పెట్టాక మీసం కాస్త పులకేసి రెడీ. ఎంత అందంగా ఉన్నావో ఎవరో నువ్వు నీలో నాలో అలచడిలే ఉంది నా ఇప్పుడు ఇంకోటి పళ్ళతో పట్టుకో. అయ్యా నమ్మకయ్యా అది కానీ పోతే నేను పంజాబ్ సార్ నాకేం తెలియదు సార్, రాజ్ కుమార్ అని డైరెక్టర్ ఉంటాడు సార్. రెడీ, థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరికైనా కథలు రాసే అలవాటు కానీ కథలు చెప్పే అలవాటు ఉందా? ఎగ్జామ్ పేపర్లు ఎలాగో రాస్తూ ఉంటారు, అది కాకుండా ఒకవేళ ఒక సినిమా కథ చెప్పాలంటే మీరు చెప్తారా? రండి రండి. మామూలుగా క్లాస్ లో ఎప్పుడైనా స్పీచ్ ఇవ్వడం కానీ ఎప్పుడైనా సెమినార్స్ లో మాట్లాడడం కానీ ఇలాంటి ఎప్పుడైనా చేశారా? చేశాను చాలాసార్లు. చాలా సార్లు రెగ్యులర్ గా. సో అంతే అనుకోండి. అప్పుడన్నా కనీసం బుర్రన వాళ్ళందరూ ఉంటారు క్లాస్ లో చదువుకున్నారు, ఇక్కడ అసలు సమాచారం ఇక వాళ్ళందరూ నన్ను చూడు చాలా తోక సంబంధం లేదు నాకు. సో టెన్షన్ ఏం పడక్కర్లే, ఇట్స్ లైట్. ఓకే, ఫీల్ ఫ్రీ, కూర్చొని మాట్లాడుకుందాం. యాక్షన్ ఏమైనా ఉందా? కొంచెం ఉంది. కొంచెం ఉందా? వాళ్ళని అస్సలు నమ్ముకోకు, నన్ను నమ్ముకో. ఓకే, ఎలాంటి టైప్ కదమ్మా ఇది? అన్ని ఉన్నాయి ఇందులో. ఓ ఇట్స్ నవరస్. ఓ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఓకే, మొదలెట్టండి అమ్మా. ఓపెన్ చేస్తే ఒక పెద్ద పెళ్లి మండపం. పెళ్లి మండపం. వా, వెరీ ఇంట్రెస్టింగ్. అనుకున్నాను అందమైన నాలాంటి అమ్మాయిలు, ఇంకా అందమైన కండలు పెంచినారు ఇలాంటి అబ్బాయిలు. ఓ వావ్. ఓకే, కట్ చేస్తే ఎవరిని? సీనా? హీరోకి సాంబార్ అంటే చాలా ఇష్టం. సో సాంబార్ దగ్గరికి వెళ్ళి సాంబార్ లో ఉప్పు ఉందా లేదా అని టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే, అప్పుడే ఒక కేక వినిపిస్తుంది. సాంబార్ లో బలిపడి ఉంటుంది. కాదు, పెళ్లి మండపంలో. పెళ్లి మండపంలో ఆపండి. రౌడీలు వచ్చారు. వచ్చి పంతులు గారు ధోతి పట్టుకొని ఇక గుంజుకొని తీసుకెళ్తారు. ఇట్లా గుంజుకొని తీసుకెళ్తారు. ఓ, ఆయన ధోతి నచ్చుంటది వాళ్ళకి. అప్పుడు హీరోకి గుస్సా వస్తుంది. గుస్సా వచ్చినాక ఇక సాంబార్ తిప్పుతూ ఉన్నాడు కదా, గరిటె ఆ గరిట విసిరేస్తాడు ఇక అని ఆ విలన్ తల మీద పడుతుంది. మళ్ళీ ఇంకొక విలన్ వస్తాడు. పంతులకి పిల్క ఉంటది కదా, ఆ పిల్క పట్టుకొని గుచ్చుకోపోతాడు మళ్ళీ. ఆయనవి చాలా సామాన్లు అవైలబుల్ గా ఉన్నాయి అందరికి. పిల్క పట్టుకొని ఇక గుంజుకొని వెళ్తుంటే మళ్ళీ గుస్సా అవుతాడు ఇక హీరో. ఈసారి ఐటమ్ ఇక కొడదాం అనుకుంటే ఇక సుమో ఉంటది ఆడ. సుమో పెళ్లి మండపం దగ్గర ఏం చేస్తుంది? సరే, మధ్యలో వచ్చి ఉంటుంది. రౌడీలు అందులోకి వచ్చారు. సుమోకి ఇట్లా విషయాలు అది దూరం వేరే ఊరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది. కాదు, అది వేరే ఊరు వెళ్ళొచ్చు, రిటర్న్ ఖాళీ రాడు. ఎవరైనా ఎక్కించుకొస్తే కదా 200-300 వచ్చేది కదా. ఇప్పుడు వరంగల్ టికెట్ కొడితే వరంగల్ ఎక్కే వాళ్ళందరూ అందులో ఎక్కితే అక్కడికి వెళ్తే మళ్ళీ
రిటర్న్ వచ్చి ఇక సాంబార్ కి డాష్ ఇస్తారు. ఏది వరంగల్ వెళ్ళి వచ్చి సాంబార్ డాష్ ఇస్తా సుమో. ఆ సాంబార్ ఇక పైకి జూయి అని వెళ్తాడు. ఆ మధ్యలో హీరో దూకుతాడు బాక్సాలే. హీరో ఇక రాగానే చిట్కేస్తాడు, ఆ సాంబార్ ఆగిపోతాడు గాల్లో. ఇలా మ్యాట్రిక్స్ దిగుతాడా. ఇక ఆ సాంబార్ లో తెలుసు కదా, అప్పుడు ఒక చుక్క వెళ్ళి హీరోయిన్ మీద పడుతుంది అని చూసి మీరు ఉప్పు తక్కువ వేశారు. ఆ సాంబార్ లో ములక్కాయలు టమాటాలు అన్ని. మళ్ళీ ఇంకో చిటికేస్తే వర్షం పడుతుంది. అంటే ఫస్ట్ సాంబార్ పట్టదు కదా, అది కడుక్కోవడం కోసం ఇప్పుడు వర్షం పడతారు. ఆ వర్షం ఇంకా సాంబార్ నుంచి హీరో ఎంట్రీ. అంటే కలర్ తెలుస్తుంటదమ్మా, ఇది వర్షం ఇది సాంబార్. సర్లే ఇవన్నీ అయిపోయి ఇంతకీ హీరోయిన్ చూపిలో దాని నుంచి వస్తుంది. ఇక హీరో ఎంట్రీ అంటే ఇక సాంగ్ ఉంటది కదా, సాంగ్ ఉంటది. ఉంటా లగేజ్ తెచ్చుకొస్తా, లగేజ్ తెచ్చుకొచ్చి ఉంటా. ఏడవ పెళ్లి కూతురు వాళ్ళ సెకండ్ డాడీ. పెళ్లి కూతురు వాళ్ళ సెకండ్ డాడా. హీరోని పిలుస్తాడు, పిలిచి పెళ్లి కూతురు కనిపిస్తలేదు అంటది సెకండ్ డాడీకి. ఓకే, పంతుల్ని తీసుకెళ్తా అని ట్రాప్ చేసి పెళ్లి కూతుర్ని తీసుకెళ్తారు. ఇందాక ఆడు పిలక పట్టుకుని లాగింది పంతులు కాదా? అంటే హీరో పంతులతో బిజీ ఉంటే హీరోయిన్ ఫ్రీ ఉంటది కదా, తనని ఎవరు పట్టించుకోవాలని హీరోయిన్ తీసుకెళ్లిపోతారు. అంటే ఇప్పుడు హీరో పంతుల్ని కాపాడుతుంటే విలన్ వచ్చి హీరోయిన్ తీసుకెళ్లిపోయాడు. అబ్బా అబ్బా అబ్బా, వాట్ ఏ స్టోరీ. మళ్ళీగా వాళ్ళ డాడీ బాధపడుతుంటాడు, ఇట్లా వెళ్ళిపోయింది అది. టైర్డ్ అయ్యేలా ఉన్నాం, కూర్చో. ప్రదీప్ హీరోకి అంటారు అనమాట, నువ్వు సాంబార్ హీరో. మిమ్మల్ని ఊహించుకుందాం, మీరు హీరోలానే ఉన్నారు కదా. ఐ ఆమ్ ద సాంబార్ స్టార్. హీరో కూడా మాటిచ్చి మాటిచ్చో మాట సాంబార్ తినో మాట చెప్పే వంశం కాదమ్మా నాది. ఇక ప్రతిజ్ఞ చేస్తాడు, నేను అనబడే ప్రదీప్ సాంబార్ మీద ఆనా, ఆ పెళ్లి కూతుర్ని తిరిగి నేనే తీసుకొస్తాను అని ఎక్స్ప్రెస్ రాజా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని. జై సాంబార్ మతి, జై సాంబార్ మతి. ఇప్పుడు అందరు ఆంటీలతో ఐటమ్ సాంగ్. నిన్నాకే చెప్పాలి కదా నువ్వు. హీరో అటు ఇటు చూస్తుంటాడు, ఎక్కడైనా ఆడి కార్ ఉందా అని. ఆడి కారు ఈడి కారు మరెందుకు, మన కారేసి వెళ్దాం. ఇక అక్కడ ఏం లేదని స్కూటర్ ఉంటది, ఆ స్కూటర్ మీద కాశ్మీర్కి వెళ్తాడు. కాశ్మీర్కి వెళ్ళి మళ్ళీ బ్యాంకాక్ వెళ్తాడు. మధ్యలో పెట్రోల్ కొట్టించుకున్నాడా, సైడ్ కొంచెం కొట్టేసి వెళ్ళిపోయాడా. ఓకే ఓకే. అక్కడ మసాజ్ చేయడానికి ఆయిల్ పట్టుకొని ఒక ఆమెను చూడగానే చూస్తాడు, ఇక లడ్డు కావాలా నాయనా అంటాడు. ఇక అప్పుడే 100 మంది రౌడీలు వస్తారు. ఇక ఇప్పుడు ఇక్కడ పంతులు పిలకలాగిన బ్యాచ్ అయినా లేదా ఇది కొత్త సాంబార్ బ్యాచా? వావ్, నా భయం ఏంటంటే ఇంకా ఇంటర్వెల్ లేదు, అంటే ఇది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని టెన్షన్ గా ఉంది నాకు. చెప్పు, నువ్వు చెప్పు, టెన్షన్ పడు. మళ్ళీ 100 మంది రౌడీలు వస్తారు. ఎంత నాకెంత అల్లాడిస్తా. ఆ ములక్కాయలు తీసుకొని పడుతూ ఉంటారు, ఇక పొడుచుకుంటారు. అవి బ్యాంకాక్ ఎందుకు వచ్చాయి? వాళ్ళు తెచ్చుకున్నారు ఇండియా నుంచి, అక్కడ దొరకదేమో ములక్కాయలు తెచ్చుకున్నారంట ఇండియా నుంచి. ఆ ఫైటింగ్ లో పెళ్లి కూతురు వస్తుంది. ఏది ఇక్కడ కళ్యాణ మండపాలు వచ్చేంత. ఆమె చూడగానే రెండో లడ్డు కావాలా నాయన అని వస్తుంది. ఇంకోటి నువ్వు అనుకున్నదమ్మా లేదా ఇప్పుడు? లేదు, వాళ్ళు చెప్పింది. కాదు, ఈసారి నుంచి కర్ర వీళ్ళ మీద కాదు, మీ మీద ప్రదర్శించారు. కాదు నాదే. అవునులే,
హిట్ సినిమా రిలీజ్ అవ్వగానే ప్రతి ఒక్క రైటర్ నాది కదా అనుకుంటూ వస్తాడు. సో హీరోని ట్రాప్ చేయడానికే ఇక ఇదంతా చేస్తారు అనమాట. వండర్ఫుల్. అసలు ప్రామిస్ అంటే ఈ కథ వినడానికే చాలా వెరైటీగా ఉంటే ఈ కథ విని గుర్తు పెట్టుకుని ఆలోచించి ఊహించుకుని మళ్ళీ చెప్పావంటే నీకు మామూలు పిచ్చి లేదు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ సరదా గేమ్ ఆడదాం. ఓకే, ఇందాక ఆడిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎవరు కాకుండా అసలే నువ్వు ఎక్స్ట్రాడినరీ ఆంకార్ గా చెప్పు. నువ్వు ఏ కథ చెప్తానంటే వెళ్ళిపోతుంది. అక్కడే ఉండి చెప్పు. ఓపెన్ చేస్తే వద్దు ఉండని, షర్ట్ బానే ఉంది. ఓపెన్ చేస్తే ఒక ఊర్లో ఒకే అపార్ట్మెంట్. అవును, ఇది ఒంగు ఎందుకు వస్తుంది? స్ట్రైట్ చెప్పు. అక్కడికి వచ్చి చెప్తా బాగుంటుంది. నీదేం పోయింది దా. రైట్, రెడీ. ఓపెన్ చేస్తే నువ్వు నుంచో. ఒక ఊర్లో ఒక అపార్ట్మెంట్ పక్కకు 1వ తారీఖు నీకు భయం అంటే ఏంటో పరిచయం చేస్తా. అపార్ట్మెంట్ పక్కకు అరటి పండ్ల షాప్. ఇంతలో 6666 కార్ వచ్చింది, ఆగింది. BMW 6666. ముందు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా చెప్పరా. ఆ కార్ నుంచి దిగి ఒక్క అడిగేశాడు, 2 అడిగేశాడు, 3 అడిగేశాడు, 4 అడిగేసి వచ్చి డస్ యు హావ్ ఎనీ ప్రాబ్లం? అరటి పండ్లు ఉన్నాయా అని అడిగాడు. అగ్గిపెట్టా? అరటి పండు కాదు భయ్యా, ఏమడిగాడు? అరటి పండ్లు ఉన్నాయా? అరటి పండు అరటి పండ్లు కాదది, అరటి పండ్లు. అరటి పండు. లాంగ్వేజ్ ప్రాబ్లమ్. అరటి పండు తీసుకొని తిన్నాడు. తిన్న తర్వాత 500 నోట్ ఇచ్చి వెళ్తున్నాడు. అరటి పండు షాప్ వాడి కోపం వచ్చి BMW కార్ అతనికి దగ్గరికి వెళ్ళి, అరే అడిగి ఏదైనా పేరు పెట్టరు, అస్తమాన కార్ పేరేదా? కార్ దగ్గరికి వెళ్ళి గల్ల పట్టుకొని ఏది అరటి పండుకే అరటి పండ్ల కోపంతో రంధ్రాల్లో అరటి పండు పెట్టి చంపేశాడు. అరటి పండుగ అరటి పండు అరటి పండు పెట్టి చంపేశాడు. చంపేసిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇంటికి అరటిపండు ఏమైంది? చచ్చిపోయింది, లోపలికి పోయింది, చచ్చిపోయింది, ఫినిష్. మనిషి చచ్చిపోయాడు, అరటిపండు ఎలా చచ్చిపోయాడు? అరటి పండ్లతోటి తినిపించి పెట్టి. ఏం పండ్లు అవి? అరటి పండ్లు. ఇదేందిరా? అరటి పండ్లు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇక్కడికి రా. ట్విస్ట్ నాకా? నీకు కాదు, అతనికి. నువ్వు కూర్చో, నేను కూర్చో. ట్విస్ట్ ఉంటుంది. నువ్వు నుంచుంటావా? నాకు దూరం నుంచి నువ్వు నుంచుంటే చూస్తే అదోలా ఉంది, ఈ దగ్గర నుంచి చూస్తే అలా చూడాలి నిన్ను. ట్విస్ట్ ఉంటుంది. ఓకే, రెడీ. ఇంతకు అతను ఎవరంటే అతనే విలన్, అరటి పండ్ల వ్యాపారి. ఇప్పుడు ఈ వీడు వాడు చంపేశాడు. విలన్ ఇంటరాక్షన్ షాట్ అది. విలన్ ఏమన్నా ప్లాన్ చేసా? అట్టిపండుతో ప్లాన్ చేసా. పొద్దంతా వ్యాపారం అరటి పండ్లు వేస్తాడు, సాయంత్రం డాన్ గా మారిపోతాడు. స్నానం చేస్తాడు అప్పుడు. ఇంతకు ఎందుకు అయ్యాడంటే ఇంతకు ముందు ఫ్లాష్ బ్యాక్ లో ఇంతకు ముందు అరటి పండ్ల దగ్గర ఒక ఆయన దొంగ వచ్చి ఎత్తుకపోయాడు. ఏంటి? అరటి పండ్లు. విలన్ దగ్గర అరటి పండ్లు వచ్చి ఎత్తుకపోయాడు. ఫ్లాష్ బ్యాక్ లో విలన్ అతని దగ్గరికి పోయి అతన్ని పట్టుకున్నాడు పారిపోతుండగా. ఆ విలన్ కి వెనక కొరికి వీడేమో అట్టిపండుతో చంపేస్తాడు. వాడేమో కొరికి పారిపోతాడు. వాళ్ళు నీలాగే ఉంది కదంతా. అప్పటి నుంచి ఆ విలన్ కి కింద కూర్చోవస్తలేదు. అది కోపంతో రగిలిపోతుంటాడు. విలన్ కోపంతో రగిలిపోతుంటాడు. అతన్ని పట్టుకోవాలని ఏరియాకు వెళ్తాడు. దొంగని పట్టుకుంటాడు. అంటే కొరికేరు కాబట్టి మెల్లగా నడుస్తాడా? కార్ లో ఒక సైడ్ కూర్చొని వెళ్తుంటాడు. నాకేమో మోకాలు మీద కూర్చొని కిటికీ బయట పెట్టుకుంటాడేమో డౌట్. చంపుదామని వెళ్తాడు దొంగ దగ్గరికి. నువ్వు నన్ను చంపుతానే మీద ఒట్టే అంటాడు. ఆ విలన్ ఆ మాట విని
అతన్ని వదిలేసి వెళ్తాడు. ఇతనికి ఇంకా కోపం ఈడ బాగుంటుంది, కోపం దొరికాడని. అందుగా కూర్చొని అంటున్నా ఇందా నుంచి. నేను కాదు, అతను సారీ వాళ్ళ ఫ్యామిలీని చంపేద్దామంటాడు. చంపేద్దామని లేరియాకి వెళ్తాడు. అన్ని ఇల్లు పెట్రోల్ పోసి వీళ్ళ గ్యాంగ్ అంతా తగలబెడిపిస్తాడు. అయ్యో, వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లోనే అసలు తగలబడదు. ఏ వైరే, ఎందుకంటే ఇంటర్వెల్ ఇంటర్వెల్ ఇంటర్వెల్. సూపర్. సెకండ్ హాఫ్ రేపు వింటాను. భలే వచ్చిందా? ఇప్పుడే చెప్పాలి. కనీసం మధ్య గ్యాప్ ఏ ఉంటుందా? పాప్కార్న్ లేదు. ఓపెన్ చేస్తే మళ్ళీ ఇల్లు ఎందుకు కదిపోతాడంటే అందులో ఒక బుడ్డోడు ఉంటాడు. అతడు చుచ్చు పోసి 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 మొత్తం ఆ ఏరియా అంతా బతికిస్తాడు. చెరువు చేశాడు. ఓకే. ఆ చెరువులో ఇలా నాన్న మునిగి చనిపోతాడు. సెకండ్ హాఫ్ వైలెంట్ ఉంది. అతను అలా నాన్న ఏమంటాడంటే, ఒక్క నిమిషం ఆగా మేడం, మీరు చెప్పిన కదా అద్భుతంగా ఉంది తెలుసా. ఇది విన్నాక అబ్బా మార్వెలస్, ఫ్యాంటాబులస్, మామూలుగా లేదు మీకు అదైతే. నువ్వు కానీ అంటే ఆలోచించి ఇది ఎంత దారుణంగా ఉందో. చుచ్చు అలా నాన్న చనిపోయే ముందు నీకు అత్త ఉంది, ఆ అత్తని కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు. చెప్పు. నేను మెడిటేషన్ చేస్తున్నా భయ్యా, ఇది మెడిటేషన్. నేను ఏదైనా కాన్సన్ట్రేట్ చేయాలనుకో ఇలా మెడిటేషన్ చేస్తుంటా. దిస్ ఈస్ టెంప్టేషన్ టెంప్టేషన్ టెంప్టేషన్. విలన్ వింటాడు వీళ్ళు మాట్లాడుకున్నది. అత్త కోసం విలను వెతుకుతూ 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 వెతుకుతూనే ఉంటాడు. వెతుకుతూ 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 వెతుకుతూనే ఉంటాడు. వెతుకుతూనే ఉంటాడు. అట్టిపండు లా ఉంటది ఇది. ఏమైనా గుర్తొచ్చిందా క్లైమాక్స్? ఏమైనా 20 seconds. సినిమా టైటిల్ ఏంటి? తొక్కలో అరటిపండు. వెరీ గుడ్, సూపర్. సరదాగా అనుకున్న ఈ రౌండ్ కి ప్రతిరోజు ఇద్దరు ఇలాంటి అద్భుతమైన కథలు తయారు చేసుకొస్తున్నారు. అసలు ఇది గనక స్టీవెన్ స్పిల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ అలాంటి వాళ్ళు వింటే గనక బాత్రూంలోకి వెళ్ళి 3 days ఏడుస్తారు. అయ్యయ్యో, నేను జురాసిక్ పార్క్ ఎందుకు అలా తీశాను, నేను అవతార్ ఇలా ఎందుకు తీశాను అనుకుంటారు. బట్ వెల్ డన్, వాట్ ఏ క్రియేటివ్ బ్రెయిన్స్. చుచ్చు పోసి 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 చెరువు చేశాడు. ఈసారి గేమ్ ఆడడానికి ఇటు సైడ్ నుంచి అరే పురాణం నాగరాజ్, నిన్న మొన్న కిదర్ గయా రే తూ, ఆజా. సో ఇప్పుడు చాలా ఈజీ గేమ్ ఇది, చూడ్డానికి భలే ఉంటుంది. సో ఒక్కొక్క వాటర్ గ్లాస్ తీసుకుని నోట్తో పట్టుకుంటారు. నోట్తో పట్టుకుని హ్యాండ్స్ బ్యాక్ అండ్ ఇద్దరు సైమల్టేనియస్ గా జంప్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడ దాకా వెళ్ళి అక్కడున్న ఖాళీ గ్లాసుల్లో ఈ వాటర్ ఎంత మిగులుతుందో అది అందులో పోసేసి రిటర్న్ వచ్చేస్తారు మళ్ళీ. ఓకే, మీరు జంప్ చేస్తున్నప్పుడు కర్ర ఇగో ఈ పిన్స్ మించే వెళ్ళాలి. ఓకేనా? మళ్ళీ బ్యాగ్ దాని మించే రావాలి. రెడీ? 3, 2. ఈ టీం గెలుస్తుందా, ఈ టీం గెలుస్తుందా? లెట్స్ సీ. 1 గో. ఒకేసారి జంప్ చేయమ్మా. ఇద్దరు 1, 2, 3 అనుకుని జంప్ చేయండి. ఏముంది అని అందరూ? ఏముంది? దీని మీద అవసరం, బయట నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోండి. వెనక్కి తిరగండి, తిరగండి మెల్లగా. ఇలా జంప్ చేసి ఇట్రామ్మా, ఇట్రా. అటు వెళ్ళా, నువ్వు అటు వెళ్తే ఇటు వస్తుంది. ఫుల్ పోసుకో పైదాకా. ఎడా పోయేది అమ్మా? ఇంకో గ్లాస్ ఇంకో గ్లాస్ నిండా పట్టుకెళ్తే ఎక్కువసేపు ఉంటాయి.
మెల్లగా ఇల్ల జారుకుంటూ బయటకు వచ్చి అందులో మొత్తం ఇంత చేసి ఆ గ్లాసులో ఇంత తీసుకొచ్చింది ఇద్దరు కలిసి. వీళ్ళనే బెటరా, ఒక గ్లాస్ ఫుల్ అయింది, ఒక గ్లాస్ లో కొంచెం ఉంది. అటు సైడ్ అంతే వచ్చింది, ఇటు సైడ్ మాక్సిమం కవర్ చేశారు. కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరు వినర్స్. మీ ఇద్దరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ నెక్లెస్ వాళ్ళ దగ్గర తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మా ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు. వాట్ అండ్ ఎనర్జీ, సూపర్ గా గేమ్లు ఆడారు. అండ్ పాపం లాస్ట్ గేమ్ అయితే ఇంకొంచెం ఎక్కువ కష్టపడ్డారు. చాలా రోజులైంది ఫ్లోర్ తుడిచి, అలాగా అనుకున్నాను, ఈ గేమ్ ద్వారా అయిపోయింది. అండ్ అద్భుతమైన ఆన్సర్లు, ఆటలు పాటలు, వెల్ డన్. సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ మన గ్యాంగ్ లో మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ కి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ వెళ్తుంది. అండ్ అవార్డ్ గోస్ టు హరిక్ పాండే. అందగాడు ఆటకొచ్చాడే, సందకడ వేటకొచ్చాడే, కలిసి కొట్టుకొచ్చాడే, మల్లెపూలు చుట్టుకొచ్చాడే. అందగాడు ఆటకొచ్చాడే, సందకడ వేటకొచ్చాడే, కలిసి కొట్టుకొచ్చాడే, మల్లెపూలు చుట్టుకొచ్చాడే. మైండ్ బ్లోయింగ్ గేమ్, మైండ్ బ్లోయింగ్ గేమ్, సూపర్ మామర్ది చెల్లెళ్ళందరికీ ఫ్లైంగ్ కిస్ ఇచ్చావు, వెరీ గుడ్. సో మా ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి ఈ మొక్కని ఇంటి దగ్గర కానీ నీకు ఎక్కడ కుదిరినా అక్కడ దీన్ని ప్లాంట్ చేసి అండ్ దీంతో పాటు ఒక సెల్ఫీ దిగి మాకు పంపించు. విల్ బి వెరీ హ్యాపీ. సో ఉన్నవైనా కాస్తైనా ఉన్న మొక్కలను కాస్తైనా కాపాడదాం. అండ్ ఇలాగే మా షోకి వచ్చిన ప్రతి విన్నర్ కి మేము ఇది అందజేస్తున్నాం. అండ్ దాంతో పాటు మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ కి రామోజీ ఫిల్మ్ సిటీ 1 డే ట్రిప్. ఆల్ ది బెస్ట్. ఇదే ఎనర్జీ ఇలా కంటిన్యూ చేయి. హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్, సీ యూ. థ్యాంక్ యూ. ఆటకొచ్చాడే, సందకడ వేటకొచ్చాడే, కలిసి కొట్టుకొచ్చాడే, మల్లెపూలు చుట్టుకొచ్చాడే. ఇప్పుడు ఆ వేరే అమ్మాయి నేనే. నిన్న నీ స్నాప్చాట్ చూసాను. స్నాప్ ఎందుకు పెరిగి? హలో, మీరు నిన్న కుట్టిన ఫ్రాక్ చాలా లూజ్ కుట్టారు. పోస్టర్ లో ఉన్నట్టు కాస్త మాకు కూడా శాంపిల్స్ టేస్ట్ చూపిస్తారా? పోస్టర్ లో ఉన్నట్టు